చర్చ చేస్తూ ఉన్నాం. దుష్టులు, దరిద్రుడు ఈ రకమైనటువంటి భాష ప్రయోగాలు వారికి చేస్తే నాకు చేయరాదా? నేను అంటే ఈ భాషకు ఆజ్యం పోసిందే కేసీఆర్ గారు. సన్నాసి, లుచ్చా, లఫంగా, బేకూఫ్ అని తెలంగాణ సమాజంలో ఈ రకమైనటువంటి భాషను ప్రవేశపెట్టారు వారు. ఆ కోవలోనే ఈ రాజు కూడా చేరితే నేను కూడా నా మిత్రుడే, కానీ ఆ కోవలకు చేరి మాట్లాడితే ఈ సభ్య సమాజం ఒప్పుకోదు, ఈ ప్యానల్ కూడా అందంగా కనిపించదు. దయచేసి అట్లాంటి ప్రస్తావన పక్కకు పెట్టి అసలు మనం అడుగుతున్నది ఏంది? మన తెలంగాణ కోసం మన వాటా మాకు కావాలి, ఇంకా ఎక్కువ వాటా రావడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎందుకు వీళ్ళకి అడుగుతున్నప్పుడు నాకు అర్థం కావడం లేదు. దరిద్రుడు అంటున్నారు, ఏదో అంటున్నారు, ఏదో రండా అన్నారు. మేము నేర్పినామా మాకా అన్నది? స్వయంగా కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి ఆ రకమైనటువంటి భాషా ప్రయోగం చేసింది వారు, మేం కాదు. సరే, అది పక్క పెడదాం. ఇక వాళ్ళకు మనకు తేడా లేకుండా చేసేది ఏముంది? ఈ ట్రిబ్యునల్కి సంబంధించి మనకి తేడా లేకుండా చేయడం ఏంటి అని మీరు అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు అలా అనుకోవట్లేదు. అంటే దీంట్లో ఒకటి ఉందండి, వాళ్ళు చెస్ ఆడితే మేము కూడా చెస్ ఆడాలి, కబడ్డీ ఆడితే కబడ్డీ ఆడాలి. వాళ్ళు కబడ్డీ ఆడుతుంటే మేము చెస్ ఆడినాం అనుకోండి, దానికి ఆ మ్యాచ్ కాదు, మిస్ మ్యాచ్ అవుతుంది. అందుకే ఆ రకమైనటువంటి భాష ప్రయోగాలు ఎవరు చేసినా అటు సైడ్ నుంచా ఇటు సైడ్ నుంచి కూడా పద్ధతిగా లేదు. సరే, ఇప్పుడు ఏదేమైనా ఈ 40 రోజులు, 50 రోజులు, 56 రోజులు, 57 రోజులు అయింది. నిండా 2 నెలలు కూడా కాదే అనుకుంటాను నేను. బహుశా మా మీద చేసినటువంటి దాడి తెలంగాణ సమాజం హర్షిస్తుందని నేను అనుకోను. 3 నెలల పాటు కేవలం మంత్రులు కూడా నియమించుకోకుండా పరిపాలన చేసిన వాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఇప్పుడే పుట్టినాం కదా, ఇంకా పిల్లనే నడుస్తలేదు, పాకుతలేదు, ఏవేవో రకరకాలు చెప్పినారు. ఇప్పుడు మేము చేసిన కార్యక్రమం ఢిల్లీలో కానీ, తెలంగాణలో కానీ, తెలంగాణ సమాజం కానీ ఒక్కటంటే ఒక చిన్న తప్పుబట్టలేనంత సమర్థవంతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు రివ్యూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ బాధల్లా, వీళ్ళ కడుపు నొప్పల్లా ఒకవైపు ఫైనాన్షియల్ పొజిషను అష్టదరిద్రంగా తయారు చేసేశారు. ఈ తెలంగాణ ఇన్ని రోజులు హరీష్ రావు గారు కేంద్ర మంత్రిగా పనిచేసి 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఎక్కడని చెప్పినారా? చెప్పలే, దాచిపెట్టినారు. అబద్ధాలు, వాటినంటారు అబద్ధాలని. ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అన్నారు, అప్పుల కుప్ప చేసి పెట్టారు, దీన్ని అంటారు అబద్ధాలని. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి, చూడనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒకవైపు విద్యుత్ కొనుగోలులో కుంభకోణాలు, మరొక వైపు ఇప్పుడు నేను ప్రాజెక్టులో కూడా వస్తాను. ప్రాజెక్టులు కడితే కుప్పకూలిపోయినటువంటి ప్రాజెక్టులు మనం చూసాం, నెర్రెల వారి మొత్తం చేశాం. సరే, ఏదేమైనా ఈరోజు కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వాటాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వీళ్లకు ఒకవేళ నిజంగా నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడంటే అప్పుడు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పేపర్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి 2000 ఎప్పుడు వయసు, ఇవి 2023/19/5 జరిగినది. సరే, డేట్లు ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి, నేను చూశాను. ఎప్పుడెప్పుడు మీటింగ్లు ఏమేమి ఉన్నాయి నేను కూడా చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడు మీటింగ్ జరిగిందో నేను కూడా చెప్తాను. ఆగండి 2015 జూన్ 19, 18 తారీఖుల్లో జనవల్ల శాఖ యాజ్ పర్ ప్రొసీజర్, అక్కడ ఇంకో గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రొసీజర్ ప్రకారం మీటింగ్లు పెడతారు. దానికి ఒక మినిట్స్లో రాశారు, మినిట్స్లో వీళ్ళు కూడా సంతకం పెట్టారు ముఖ్యమంత్రి గారు. ఏముంది ఏం లేదంటే తర్వాత మాట్లాడదాం. 2014లో జనవరి 14 తారీఖు నాడు ప్రగతి భవన్ లో అధికారికంగా సంతకం పెట్టారు. దయచేసి తెలియాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సంతకం అనేది ఎక్కడ పెట్టలేదు, కేసీఆర్ గారు అధికారికంగా ఎక్కడ ఒప్పుకోలేదు, ఎక్కడైనా ఏ కాగితం ఉన్నా తీసుకురామని చెప్పినాం. చలో, తాను ఓడలేక మధ్యలో ఓడింది అన్నారు. గిసంటిదే అధికారులు సంతకం పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగిన తర్వాత పెట్టిండు. కేసీఆర్ హాజరే కాలేదు. ముఖ్యమంత్రి పెట్టాడు కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గానీ, కేసీఆర్ కేఆర్ఎం జరిగిన మీటింగ్ లకు గానీ హాజరే కాలేదు, హైదరాబాద్ నుంచి పోనేలేదు. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. ముఖ్యమంత్రి గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా
ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ప్రగతి భవన్లో 2020 జనవరి 14 నాడు సమావేశం జరిగింది. కాదు అరే వినండి అబ్బా, ఎందుకు అంత మీరు గాలి పెడుతున్నారు అంటే మీ తప్పుల్ని ఏమన్నా ఇప్పుడు ఆగదు. కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎట్టి పరిస్థితుల్లో మేము దాచిపెట్టే ప్రసక్తే లేదు. మేము 70,000 అది 7,000 70,000 జీవోలను దాచిపెట్టే ప్రభుత్వం అది కాదు, సీక్రెట్గా ఉంచే ప్రభుత్వం కాదు. మేము అన్ని ఓపెన్ డాక్యుమెంట్ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం. మా దాంట్లోనే ఎవరైనా మా దాంట్లో ఓపెన్ డాక్యుమెంట్ పెట్టకపోతే మా కాంగ్రెస్లోనే మేమే అడుగుతాం, ప్రవేశపెట్టు బయట పెట్టని అడుగుతున్నాం. అది మా డెమోక్రటిక్గా మాకు ఉన్నటువంటి హక్కును మేము చేస్తాం. మీరు మొత్తానికి సరే ఏదేమైనా పెద్దలు వారు ఎమ్మెల్యేగా పనిచేసినారు, వారు ఏమో చెప్పినారు, మా కాంగ్రెస్ గురించి విమర్శించారు. సహజంగానే బీజేపీ కాంగ్రెస్ను విమర్శిస్తుంది, కాంగ్రెస్ను బీజేపీ కూడా విమర్శిస్తుంది. కానీ మీరు బహుశా ఈ దేశవ్యాప్తంగా ఎక్కడైనా వాటర్ కోసం ₹1 ఒక మెగా ప్రాజెక్ట్ కట్టినటువంటి దాఖలాలు ఉంటే నేను చెప్పండి, నేను పోయి చూసొద్దాం అనుకుంటున్నా. మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీరు ఏదో నదుల అనుసంధానాన్ని ఆలోచనలోనే ఉంచినారు తప్ప 10 సంవత్సరాల కాలంలో ఒక్క మెగా ప్రాజెక్టు, ఏదో చిన్న చిన్న ప్రాజెక్టులకు ఇచ్చిండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, కానీ ఒక్క మెగా ప్రాజెక్ట్, ఒక బాక్రా నంగలు, ఒక నాగార్జున సాగరు, ఒక ఇంకేదో ఏదైనా ఉంటే కూడా ఒక్కటి చెప్పండి, పోయి మనం అందరం పోయి చూసేద్దాం. ఎందుకంటే వారు చెప్తే వినాలని ఉంది నాకు కూడా. ఈ రకంగా కేవలం విమర్శాత్మకంగా కాకుండా సహజంగా విద్యుత్ వినియోగంలో కూడా వినియోగం బట్టి మేము మార్చాం. కానీ ఇక్కడ నీటి వినియోగాన్ని 68% మనకు రావాలి, 32% ఆంధ్రకు వెళ్ళాలి. కానీ అక్కడ ఎంత మేరకు మనం సంతకాలు చేశారు ఆ రోజు ట్రిబ్యునల్లో? అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు చర్చలకు పోలేదు? ముఖ్యమంత్రి గారు చర్చలకు పోకపోవడానికి కారణం ఏంటి? ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ రేపు ఏ సమావేశంలోనైనా మేము అసెంబ్లీ కూడా పెడతా ఉన్నాడు కాబట్టి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నంటే దీన్ని గాయి చేస్తున్నారు, గత్తర మాట్లాడుతున్నారు, లేనిపోని అన్ని మాట్లాడుతున్నారు. అన్నీ డాక్యుమెంట్లు ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వంలో డాక్యుమెంట్లు తెచ్చి అది పేజీ నెంబర్తో సహా చెప్తా ఉన్నాం. 14వ పేజీలో ఏముంది, 130 పేజీలో ఏముంది, 250 పేజీలో ఏముందని పేజీ వైజ్గా చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి ఒక స్టేట్మెంటే దీనికి అన్నిటి కూడా సమాధానం. దయచేసి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు లేకుంటే ఇతర నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఓపిక పట్టండి. ఈరోజు ఈ పరిపాలన చూడండి, మేము వచ్చిన 3 రోజులు రాకముందే ఏమైనా 6 గ్యారెంటీలు ఏమా అని అరుస్తూ ఉన్నారు. అట్లా కాకుండా దేనికైనా సమయం పడుతుంది, సమయానుకూలంగా మేము యాక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ట్రిబ్యునల్ బోర్డులో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ వాటాలు మార్చే వరకు మేము సమావేశానికి వెళ్తూనే ఉంటాం, చర్చిస్తూనే ఉంటాం, ఒత్తిడి తెస్తూనే ఉంటాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతుంటాం అన్నారు. ఆ శక్తి మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? కనీసం మాట్లాడా? ఈ లోపాకార ఒప్పందాలు నిండా ముంచి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి దౌర్భాగ్యం అంతా ఇంత కాదు. మళ్ళీ దీన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకుండా మీరు విశ్లేషించండి. దీంట్లో తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, కానీ